కాలేజ్ అనేది ఒక ప్లేస్. ఆ ప్లేస్ మనం చదువుకోవడానికి వాడతాం. మోస్ట్ ఆఫ్ పీపుల్ బ్యాక్ బెంచర్స్ దే హ్యావ్ ఫన్ అండ్ స్టడీ కూడా. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ ఎంజాయ్ ద కాలేజ్. దాని నుంచే మనం ఎంజాయ్ చేయాలి. దాని నుంచి మనం ఫర్ ఫ్యూచర్ మన సెల్ఫ్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం. క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడనే నర్డ్ అవుతారు, ఇక్కడనే చాడ్ అవుతారు, ఇక్కడనే మన ఇంట్రోవర్ట్, ఇవి అన్నీ నార్మల్గా. సో మనం ఇక్కడ మోస్ట్ ఆఫ్ని ఎట్లా బయటికి చేయాలి, మనం మోస్ట్ ఆఫ్ మన క్యారెక్టర్ని ఎట్లా బయటికి తీయాలి, దాని గురించి మాట్లాడతాం. ఫస్ట్ వచ్చేసి డోంట్ సిట్ ఎట్ ద కార్నర్. ఒక దగ్గర మంచిగా కూర్చొని ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయి. ప్రతి దాంట్లో ఎస్ఏ రైటింగ్ ఉందా, ఎస్ఏ రైటింగ్ పార్టిసిపేట్. ఇప్పుడు ఒకవేళ లైక్ ఏమన్నా మైక్లో మాట్లాడాలనుకో ట్రై చేయి. పోయి పర్ఫెక్షన్ కాదు, జస్ట్ ఏమన్నా ఇండిపెండెన్స్ డే ఉందనుకో, రిపబ్లిక్ డే ఉందనుకో, హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. ఇట్లా ఏదో చిన్న కొంచెం దాని గురించి చెప్పు, అంతే. ఆర్ ఇఫ్ డ్యాన్స్ ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఫ్యూచర్లో ఒక జాబ్ చేసినావు అనుకో, ఆ జాబ్ చేసేటప్పుడు నీకు డ్యాన్స్ ఏమని కూడా చెప్పాడు, స్పీచ్ ఏమని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడనే నేర్చుకోపోతే అక్కడ ఎక్కడే చెప్తావు. యూ కాంట్ పుల్, అక్కడ పుల్ చేయలేవు, అక్కడ అర్థమైందా? సో పార్టిసిపేట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ని చేసుకో. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ని ఎట్లా చేసుకోవాలి, వెబ్ మెథడ్ వాడండి. వెబ్ మెథడ్ అనేది ఏంటి, లైక్ ఒక ఫ్రెండ్ని చేసుకొని ఆ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ వస్తారు. ఇది మనము చిన్నప్పుడు లైక్ నేనే ఉన్నా నా 10th క్లాస్లో అనుకుంటా. నా 10th క్లాస్ ఫ్రెండ్స్ వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయిపోయారు. అక్కడ వాళ్ళ మా ఫ్రెండ్స్కి ఇంకో ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఐ డోంట్ నో హౌ, ఎట్లో నాకు తెలీదు, కానీ అయిపోయారు. విత్ జస్ట్ టాకింగ్ హాయ్ అంతే. అక్కడేంది పెద్ద ఇవి టాక్టిక్స్ ఏం లేవు, జస్ట్ హాయ్ చెప్పినావా, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, ఆటోమేటిక్గా అయిపోతుంది. మనము కొంచెం పెద్దగా అయిపోతున్నప్పుడు కొంచెం మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి షైనెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. సో యూ హ్యావ్ టు బయటికి పుల్ చేయాలి. ఒక్క ట్రై చేయి. అట్లా చేసి వాళ్ళని చేసుకో. హాయ్ చెప్పు, హాయ్. ఇప్పుడు నీ లైఫ్ని నువ్వే మార్చుకోవాలి, నువ్వే హాయ్ చెప్పాలి ఫస్ట్. మనం ఈగోకి వెళ్ళొద్దు. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆల్రెడీ చెప్పినా కూడా వాడు ఇప్పుడు చెప్పకపోతే డోంట్ గో టు ద ఫకింగ్ షిట్. ఎలాగండి, నీ సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు డూ దాట్ షిట్. అర్థమైంది కదా? అండ్ ఇంకో పాయింట్, థర్డ్ పాయింట్ వచ్చేసి హౌ టు పుల్ యువర్ ఫ్రెండ్. మనం ఎట్లా పుల్ ఆఫ్ చేయాలి ఒక ఫ్రెండ్ని? ఏం లేదు, ఒక స్మైల్, ఒక ఇంట్రెస్ట్, ఒక సెన్సిబుల్. అవసరం లేదు, ఇది సెన్సిబుల్గా మాట్లాడాలి అవసరం లేదు, మన క్యారెక్టరే తెలిసిపోతుంది కదా. స్మైల్ ఇవ్వండి, ఫస్ట్ థింగ్ స్మైల్. ఇప్పుడు మొహం మొడ్డోలో పెట్టుకొని పోకండి కాలేజ్కి. కొంతమంది ఉంటారు సరే ఉత్తి టైంలో నార్మల్గా ఎవరైనా పీపుల్ ఉన్నప్పుడు ఆ ఏరియాలో ఫేస్ స్మైల్ పెడితే పీపుల్ వాంట్ టు సీ యువర్ ఫేస్. ఇప్పుడు ఎప్పుడైనా మొహం ముడ్డోలు ఉన్న ఫేస్ చూడాలనుకోవడం, ఒక హ్యాపీ అండ్ మంచి మూడ్ ఉన్నవాడిని చూడాలనుకుంటారు, లైక్ స్మైల్. సో బీ దాట్ పర్సన్. వాళ్ళు ఒకవేళ అప్రోచ్ అవ్వచ్చు, అక్కడ నువ్వు ఆల్రెడీ 50% ఆఫ్ గేమ్ని ఆడేసినావు, అయిపోయింది అక్కడ. అండ్ ఇంకోటి ఏమైనా నాకు హాయ్ చెప్పినావు అనుకో, అయిపోయి దట్స్ గేమ్ బ్రో, దట్స్ గేమ్, అయిపోయింది. ఒక ఫ్రెండ్ పుల్ ఆఫ్ చేసినాం. సేమ్ ఇంకా సైకిల్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఒక్కటే ఫ్రెండ్ బ్రో, అంతే. అండ్ ఇంకోటి, టీచర్స్ అండ్ వేరే వాళ్ళతోటి ఫ్రెండ్లీ ఉండకపోయినా సరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇఫ్ దే టాక్ షిట్, ఇగ్నోర్ దాట్. ఏమైనా చేసినారు అనుకో, అప్పుడు ఇంకేమైనా తీసుకోకండి. వాళ్ళు అబ్యూస్ చేయడం కానీ, వాళ్ళ మీద ఇట్లా పోటుగాడిలాగా కానీ చేయకండి. ఎందుకంటే దే ఆర్ టీచర్స్. ఎందుకంటే వాళ్ళు మనకి టీచ్ చేయడానికి వచ్చారు. మనం వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పకపోయినా కానీ సరే మనం వదిలేయాలి. ఇప్పుడు దే ఆర్ యూజ్లెస్. ఇఫ్ యూజ్లెస్, ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ దాట్, ఐ హ్యావ్ బీన్ ఇన్ సచ్ కాలేజెస్. సో ఇగ్నోర్ దాట్ అండ్ డూ యువర్ స్టడీస్. నువ్వు చేసుకో. నీ చేతిలో ఉన్నది నువ్వు మార్చుకో. వాళ్ళ చేతిలో వాళ్ళు పెట్టాలనుకుంటారు, వాళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద కమాండింగ్ నేచర్ ఉంటారు. సో డోంట్ బీ అబ్యూస్ చేయకండి, అంతే. దీనివల్ల మీరు చాలా అండ్ సారీ ఇంకోటి, ఈ కాలేజ్ డేస్లో మీరు
మీ లుక్స్ని చాలా ఆప్టిమైజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్లీప్ని మార్చుకుంటారు అయ్యా, ఇదొక్కటి. స్లీప్ని మీ అమ్మ, నేనైతే స్లీప్ తక్కువ కూడా కాలేజ్ కూడా పోను ఒకసారి, ఎందుకంటే మూడు ఖరాబ్ చేస్తుంది. సో మంచిగా స్లీప్ తీసుకోండి, మంచిగా 5 to 6 సారీ 6 to 7 hours, 7 to 8 మ్యాక్స్ 8 hours 7 hours పడుకోండి. మ్యాక్స్ అంట, మినిమం పడుకోండి. అది నీ లైఫ్ గ్రాడ్యువల్గా చేంజ్ చేస్తుంది. ఒక్కరోజు 6 hours పడుకుంటే ఒకసారి 5, 4, 6, 8, 9, 10 అట్లా పడుకోకండి. ఒక బిల్డ్ చేసుకోండి, ఒక రొటీన్ బిల్డ్ చేసుకోండి. అర్థమైంది కదా? యూ క్యాన్ మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. చదవడం కూడా బెస్ట్, అది ఒక ఇది. డోంట్ ఇగ్నోర్ యువర్ స్టడీస్. ఎగ్జామ్ అయితే రాయండి అని అటెంప్ట్ చేయండి.